ఆల్ ఈ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సింపుల్‌గా, టేస్టీగా అయిపోయే గోధుమ పిండి బిస్కెట్స్ చేయడం చాలా ఈజీ. ఇంక ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా బటర్ అయితే తీసుకున్నాను. మీరు ఏ బ్రాండ్ అయినా బటర్ తీసుకోవచ్చు. ఇది అన్సాల్టెడ్ బటర్ 100 గ్రామ్స్ అయితే తీసుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నట్టే చేయండి. చాలా సింపుల్‌గా అప్పటికప్పుడు తక్కువ టైంలో అయిపోతాయి ఈ బిస్కెట్స్ అనేవి. పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు దీన్ని మనం బాగా బీట్ చేద్దాం. నా దగ్గర బీటర్ లేదు. సో, నేను ఇలాంటి దాంతో బీట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర స్పూన్ ఉంటే స్పూన్‌తో కూడా బాగా ఫ్లఫీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మీరు బీట్ చేసుకోవాలి కంటిన్యూస్‌గా. మనకి ఒక క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది. చూడండి, ఇలా క్రీమీగా అయితే రావాలి. ఇలా వచ్చేసింది కదా! ఇప్పుడు ఇందులోని మనం ఒక అరకప్పు షుగర్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాం. పంచదార తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసామండి. అదే షుగర్ పౌడర్ అరకప్పు అయితే ఇందులో వేసుకున్నాను. వేసుకుని మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా రెండు మిక్స్ చేద్దాము. ఇది ఎలా ఉంటుందంటే కేక్ పైన మనం క్రీమ్ వేస్తాం కదా, అలా ఉంటుంది. సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. పంచదార బాగా మెల్ట్ అయిపోతుంది. ఈ రెండు బాగా మిక్స్ అయ్యేదాకా కొంచెం స్పీడ్గానే కలపాలి. మీ దగ్గర బీటర్ అంటారు కదా, అది ఉంటే దాంతో చేయొచ్చు. నేను మామూలుగా చేత్తోనే ఇలా చేస్తున్నాను. చూడండి, క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఇప్పుడు అందులోని 3/4 కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి కూడా వేసుకుంటున్నాను. ఒక చిటికెడు ఉప్పు, ఒక పావు స్పూను బేకింగ్ పౌడర్ వేసేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అయితే మిక్స్ అవ్వట్లేదండి. ఇంకా మనం ఒక పట్టు పట్టాల్సిందే, చేత్తో కలపాల్సిందే. సో, చేత్తో మిక్స్ చేసి మనకి చపాతీ పిండి కంట సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది పిండి అయితే. చూడండి, ఇలా ఒక సాఫ్ట్ డౌన్ అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు నాననిద్దాం. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. ఈలోపు నేను ఓవెన్లో చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ట్రే అయితే తీసుకుని అందులో బటర్ పేపర్ అయితే వేసుకుంటున్నాను. మీరు ఇదే ప్లేస్లో ఏదైనా ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి ఏదైనా మందంగా ఉన్న గిన్నె తీసుకుని దాన్ని ఒక 10 నిమిషాలు వేడెక్కనివ్వండి. మనం కేక్ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్. ప్రీహీట్ అయిన తర్వాత మిగతా పనంతా సేమ్. చూడండి, 10 నిమిషాల తర్వాత మనం ఈ పిండిని మరొక్కసారి కలుపుకుందాం. నేనైతే 2 ఇన్ 1 కింద ఉంటుందని చెప్పేసి ఇంకా ఒక పళ్ళెంలో అయితే కలిపేస్తున్నాను. 2 ఇన్ 1 ఎందుకన్నానో కూడా మీకు చెప్తానండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే స్నాక్స్ చేయాలంటే కనుక ఇంట్లోనే నేనైతే కుకీస్ కానీ ఇలా బిస్కెట్స్ కానీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చూడండి, ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ పళ్ళాన్ని ఎందుకు తీసుకున్నానంటే మనం దీన్ని కొంచెం దళసరిగా అయితే చేసుకోవాలి పిండిని. చపాతీ పిండి ఉంటుంది కదా, మీరు దాని మీద అయినా చేసుకోవచ్చు. బట్ ఇలా నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి ప్లేట్ సరిపోతుందని చెప్పేసి ప్లేట్లో అయితే వేసేసుకుని మొత్తం అంతా ఈక్వల్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్ బాటిల్ పైన క్యాప్ అయితే నేను తీసుకున్నాను. మీ దగ్గర మీకు నచ్చిన షేపు ఏది అవైలబుల్గా ఉంటే ఆ షేప్ని తీసుకుని మీరు ఇలా నేను చూపించిన విధంగా అయితే చేసేసుకుని నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో కానీ లేదా ఇలా బటర్ పేపర్ వేసిన దానిపైన కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. ఎందుకంటే ఈ బిస్కెట్లు కొంచెం పొంగుతాయి. వీటిని కుకీస్ అని కూడా అంటూ ఉంటారు. మీరు బిస్కెట్స్ అనుకోండి, కుకీస్ అనుకోండి, నేను మాత్రం సింపుల్గా అయిపోయే స్నాక్స్ అని చెప్తా. చూడండి, నేనైతే రౌండ్ షేప్ తీసుకున్నాను. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి ఒక 16 బిస్కెట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ బిస్కెట్స్ని తీసుకెళ్ళి 180 డిగ్రీస్లో ప్రీహీట్ చేసిన ఓవెన్లో పెట్టేసి మనం మళ్ళీ ఒక 10 మినిట్స్ టైమర్ని పెట్టుకుని 180 డిగ్రీస్లో అలా ఉంచేయాలి.
ఉంచిన తర్వాత చూస్తే గనక ఇలా మన బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత చక్కగా బేక్ అయ్యాయో మీకు కనిపిస్తున్నాయా? చాలా సింపుల్‌గా ఉంటాయి. బట్ ఫస్ట్ కొంచెం మెత్తగా ఉంటాయి. ఒక 5 ఆర్ 10 మినిట్స్ తర్వాత చూస్తే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే మనకి దగ్గర దగ్గర నెల్లాళ్ళ వరకు ఈ కుకీస్ అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా కరకరలాడుతూ ఉన్నాయో. భలేగా కుదిరినియి. తప్పకుండా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.